Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. Every episode ki menti prati episode special antadi an anukunte ganaka. Of course, every episode is special for me because you know I put a lot of effort, I put my heart and soul into it, and I'd make it. So that's the reason every episode is special for me. And yeah, thank you so much for all the beautiful comments in the previous video. Actually video entante ee roju very productive day for me. So it's a day in my life, a productive day in my life. So ipudu 5:30 ayindi. You guys know I wake up at 5 AM, go to the gym, and then lot of things I do. And ee roju legs workout అని చెప్పారు. సో I wear shorts for the leg workout because you know ఫామ్ అది కరెక్ట్గా తెలుస్తుంది అందుకని చెప్పి ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఒక 4 ఖర్జూరాలు కొంచెం వామ్ వాటర్ తాగేసాం అనుకో మన డే స్టార్ట్ అయిపోద్ది. ఎంటీ స్టమక్ జిమ్కి వెళ్ళకూడదు అందుకని చెప్పి ఏదో ఒకటి కొంచెం తిందామని ఖర్జూరాలు తెచ్చుకున్నాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అండ్ వామ్ వాటర్ to just get started with my bowl movement. See you guys at the gym. We are done with the workout and na face ila kande varaku I love to work out. And first thing in the morning, this is very motivating, sweating out and you know feeling good about myself. And this is what I do for myself, my happiness and my transformation. So I'll see you guys at home. ఓకే, ఇప్పుడు షూట్ ఉంది కాబట్టి నేను ఇక్కడైతే మేకప్ వేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అవుట్ఫిట్ని బట్టి రెడీ అవ్వాలి. సో ప్రస్తుతానికి బయటికి వెళ్ళి చూద్దాం అసలు వెదర్ ఎలా ఉందో ఏంటో. బయటికి వెళ్ళే ముందు మేక్ షూర్ యూ అప్లై సన్ స్క్రీన్, ఎందుకంటే మీకు తెలుసు కదా ఎండలు ఎంత మండిపోతున్నాయంటే స్కిన్ చాలా మనకు తెలియకుండానే బర్న్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ప్రస్తుతానికి ఐఎమ్ యూజింగ్ హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అనమాట. దిస్ ఇస్ ద సన్ స్క్రీన్ దట్ ఐఎమ్ యూజింగ్. చాలామంది సన్ స్క్రీన్ పెట్టుకునే ముందు ఆలోచిస్తారు చాలా గ్రీజీగా ఉంటుంది, మేకప్ సస్టైన్ అవ్వదు అని చెప్పి. బట్ దిస్ వన్ ఈజ్ లైక్ మ్యాజిక్ బికాజ్ అప్లై చేసిన వెంటనే చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోద్ది. అంతేకాకుండా దీనిపైన మేకప్ యూజ్ చేయొచ్చు. ఈరోజు మీరు వ్లాగ్లో చూడబోతున్నారు ఆఫ్టర్ సన్ స్క్రీన్ నా మేకప్ ఎలా ఉండబోతుంది అనేది. ఫస్ట్ అయితే మనం ఇది ట్రై చేసి చూద్దాం. ఇది మనకి మేడ్ విత్ 90% న్యాచురల్ ఆరిజిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఆల్సో క్లినికల్గా టెస్ట్ చేశారు. అండ్ ఇది SPF 50 విత్ PA 4+. అండ్ ఇది చాలా లైట్గా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే అసలు వైట్ కాస్టే లేదు అండ్ స్కిన్లోకి చాలా మంచిగా బ్లెండ్ అయిపోయింది. అండ్ నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనము ఎండలోకి వెళ్ళినప్పుడు స్వెట్ రెసిస్టెంట్ అండ్ ఆల్సో సన్ ట్యాన్ ఉండదు అండ్ స్పాట్స్ రావు. అండ్ ఈవెన్చువల్గా మనకి మంచి గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్ వస్తుంది అనమాట, బికాజ్ ఇట్ ఈస్ న్యాచురలీ మేడ్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ స్కిన్ అండ్ ఇండియన్ వెదర్కి కూడా. ఓకే, నేనైతే నా స్కిన్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకున్నాను. సో నౌ వీ హ్యావ్ టు జస్ట్ హెడ్ టు ద షూట్. ఐఎమ్ ఆల్ సెట్. అండ్ హిమాలయ సన్ ప్రొటెక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్, నైకా, మింత్రాలో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే కాన్స్టెంట్గా యూస్ చేయండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. లెట్స్ గో. ఓకే, వీఆర్ ఫైనలీ ఎట్ భార్గవి అక్క స్టోర్. అండ్ చాలా పని ఉంది కమెంట్ సైడ్. యాక్చువల్లీ మేము ఏంటంటే సీజనల్గా ఫెస్టివల్స్కి వీ కీప్ షూటింగ్. అంటే నేను ఫస్ట్ మోడలింగ్ చేసింది భార్గవి అక్కకి ఆల్మోస్ట్ లైక్ 14 years ago I guess. అండ్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఐ కీప్ కమింగ్ అండ్ షూటింగ్. వచ్చినప్పుడల్లా వెయిట్ గెయిన్ అయ్యావు తగ్గిరా, వెయిట్ గెయిన్ అయ్యావు తగ్గిరా. మరి లేకపోతే సో కొన్ని డెకేడ్స్ నుంచి ఇది జరుగుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ కొంచెం వెయిట్ తగ్గేసరికి నాకు అక్క గుర్తొస్తుంది అనమాట. అండ్ ఐ విల్ బి
లైక్ ఓకే నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, కొన్ని బట్టలు ఇస్తావా షూట్ చేసుకుంటాను అని చెప్పి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ డూ సమ్ కోటా సారీస్. మేడం గారు ఆల్రెడీ సారీ సెలెక్ట్ చేసి పెట్టారు, సో అక్క ఏం చెప్తే అదే వేసుకోవాలి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ మీ బై భార్గవీస్ మోడల్ అని, చాలామంది వరకు. అంతేనా? ఎందుకు నేను షూట్ చేస్తున్నాను, నేను నీ షార్ట్స్ కూడా తీస్తావు ఇప్పుడు. మామూలుగా చూపించలేదు, పిచ్చిగా చూపించావు, మంచిగా. సో యా, దట్స్ మై స్వీట్ ఎల్డర్ సిస్టర్. నా లైఫ్లో నేను ఎవరికైనా భయపడతాను అంటే షీఈస్ ద ఓన్లీ వన్ విమెన్ ఐ గెస్. అంటే మా ఫ్యామిలీ అందరినీ పక్కన పెడితే రెబల్ అంటే రెబల్. సో ఇప్పుడు మనం ఇక్కడ షూట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే కోటా సారీస్ సెలెక్ట్ చేసి పెట్టింది అక్క. సో అవి 2 షూట్ చేయాలనుకున్నా. 2 డిఫరెంట్ లుక్స్, మరీ ఎక్కువ లుక్స్ చేయాలనుకోవట్లేదు. బికాస్ వెన్ యూ అటెంప్ట్ లాట్ ఆఫ్ లుక్స్ ఒకటే రోజులో కష్టం. అండ్ మేము సన్సెట్ టైంలోనే షూట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్. సో ఫస్ట్ లెట్స్ గెట్ రెడీ ఫర్ ద ఫోటో షూట్. ఓకే, సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో కూడా అన్ని కోటా సారీసే ఉన్నాయి. బేసికల్గా అందరూ ఏమంటారంటే కోటా చీరలు, ఆర్గన్జా ఇవన్నీ హ్యాండ్లింగ్ చాలా కష్టము, ప్లస్ పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు ఉంటాయని. బట్ భార్గవి యొక్క కలెక్షన్లో కోటాస్ ఆర్ సో గుడ్, సో ఎలిగెంట్ దట్ ఇట్లా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక 2-3 చీరలు కట్టుకున్నా కోటా వేసి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా లైట్ ఉంటుంది. సో నేనైతే ఇట్లాంటి ఈ 2 సారీస్ డ్రేప్ చేయాలనుకుంటున్నాను. సేమ్ బట్ డిఫరెంట్ కలర్, సేమ్ బట్ డిఫరెంట్, బట్ విల్ పేర్ అప్ విత్ నైస్ బ్లౌజ్. సో యూ గోనా లెర్న్ సంథింగ్ లైక్ ఎట్లా స్టైల్ చేసుకోవాలి హెయిర్. ఇప్పుడు సమ్మర్స్లో అందరం పట్టు చీరలు, కంచిపట్టు ఇవి కట్టుకోలేం కాబట్టి ఐ ప్రిఫర్ కోటా, గద్వాల్ ఇట్లాంటివన్నీ చాలా బాడీ హగ్గింగ్గా ఉంటాయి అన్నమాట సారీస్. సో లెట్స్ గెట్ ద మేకప్ డన్. సో మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ మన ఫేస్ పైన సన్ స్క్రీన్ ఉంది, దానిపైనే నేను కొంచెం బేస్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఐ వాంటెడ్ దిస్ టు బీ వెరీ న్యాచురల్, అంటే నో మేకప్ లుక్ ఉంటుంది కదా, అట్లా సింపుల్గా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్ ఈజ్ ఆల్ అబౌట్ ద డ్యూయి గ్లోయి మేకప్ కాబట్టి. సో నా స్కిన్ టోన్కి బ్రైట్ చేసుకోవడం నాకు అంత నచ్చదు, జస్ట్ ఈవెన్ టోన్ చేసుకోవడం ఇష్టం అనమాట. ఎందుకంటే మనకి న్యాచురల్గా లిప్ చుట్టూరు పిగ్మెంటేషన్ ఉంది కొంచెము, ప్లస్ అండర్ ఐస్ కొంచెం ఉన్నాయి కాబట్టి వాటిని కవరప్ చేసుకుంటున్నా అంతే. ఎక్కువ మేకప్ చేయాలంటే నాకు అసలు నచ్చదు. మేకప్ షుడ్ జస్ట్ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. మనం వేరే వాళ్ళలా కనిపించడం కాదు, మనం మనలా కనిపిస్తూ దాన్ని ఎన్హాన్స్ చేసుకునేదాన్ని మేకప్ అంటాను నేను. నాకు పర్సనల్గా అలానే ఇష్టము. సో ఇక్కడ నేను ఐ మేకప్ కూడా ఎక్కువ బ్రైట్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఐ లిడ్ పైన కొంచెం డార్క్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ షూట్ అయినా సరే ఎక్కువ మనం కనిపించేలా ఉండకూడదు, వాటిని ఎక్కువ హైలైట్ చేయాలి. ఇప్పుడు సారీ షూట్ కాబట్టి ఐఎమ్ జస్ట్ యాడింగ్ అప్ దట్ లిటిల్ బిట్ మేకప్ అంతే. సో ఐ షాడో అయితే ఇట్లా సింపుల్గా న్యాచురల్గా చేసుకోవాలనుకున్నా. ఇప్పుడు కొంచెం ఐబ్రోస్ సెట్ చేసుకుని ఐమ్ గోనా యూజ్ క్రీమ్ బ్లష్ ఆన్, యూ కెన్ సీ ది డిఫరెన్స్. సో నేను ఐకి అయితే ఓన్లీ జస్ట్ కాజల్ ఇట్లా అప్లై చేశాను అనమాట. కొంచెం ఐస్ని బ్రైట్ చేయడానికి మస్కరా యాడ్ చేస్తున్నా. ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ ప్లెయిన్, జస్ట్ సింపుల్ మేకప్. సో అందుకని చెప్పి క్విక్గా జస్ట్ 5 minutesలో రెడీ అయిపోవచ్చు ఇది ఎప్పుడైనా సరే. ప్రతిసారి మేకప్ వాళ్ళు వస్తారు, లాస్ట్కి అక్కే వచ్చి ఫైనల్గా ఒక లుక్ సెట్ చేస్తుంది అనమాట ఇది అని. చూడు నేను బ్యూటిఫుల్ ఫొటోస్ తీసి నీకు పంపిస్తాను, నువ్వు చెక్ చేయి. ఓకే బాయ్. సో అలాగా రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు ఐ జస్ట్ హ్యావ్ టు చేంజ్ ద అవుట్ఫిట్ అండ్ దెన్ ఐల్ సీ యూ గైస్. బాయ్ బాయ్. Okay, I'm all set for the shoot. So as I told you, I wanted it to be very simple. So andukani cheppe just accessories. Nenu already hair wash cheskoni vacha kada, hair style kuda em cheskovatledu, just simple ga I just wanted to look like వెరీ మై సింప్లెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి టైం కూడా తక్కువ ఉంది. కోటా చీరలకి ఇంతకన్నా ఎక్కువ రెడీ అయితే బాగోదని చెప్పి భార్గవకి బ్లౌజ్ వేసుకోమంది వెళ్ళే ముందు. సో ఐ థాట్ ఓకే ఆల్టర్నేట్, బట్ ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ కొంచెం లావు ఉన్నాను ఎందుకు ఈ బ్లౌజ్ అని అనుకున్నా కానీ, బట్ ఐ థింక్ ఇట్ లుక్స్ నైస్. సో హ్యావ్ టు టేక్ ఫ్యూ పిక్చర్స్ అండ్ కొన్ని రీల్ షాట్స్ అండ్ ఐల్ బి డన్.
ఇలాగ మన ఫస్ట్ అవుట్ఫిట్ కంప్లీట్ అయిందనమాట. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. గుడ్ జాబ్ అభి. ఇంకోసారి ఉంది థ్యాంక్ యూ చెప్పకప్పుడే. అభికి జస్ట్ వన్ కాల్ అవే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అంటే దట్స్ అభి డెఫినెట్లీ. బికాస్ నేను నిన్న ఈవినింగ్ అనుకున్నాను to shoot this vlog because in the last minute I wanted to shoot something for Sunday and then finally we could do it, and I'm so happy with the pictures. I'm just waiting to show you guys the output. And next change, bye bye. Okay, the change too, I wanted this saree to be very very కొంచెం కట్టినట్టు మరి ఓవర్గా ఉండకుండా సమ్మర్లో కూల్ కలర్ అనమాట. ఐ రియలీ లైక్ ద కలర్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ మై కలర్స్ అట్ ఆల్. నేను అన్నీ ఫుల్ బ్రైట్ ఇట్లా ఆరెంజ్ రెడ్ ఇలా యూస్ చేస్తాను. బట్ దిస్ ఈస్ వెరీ బ్లూస్ అండ్ గ్రేస్ చాలా బాగా అనిపించింది. ఈవెన్ బ్లౌజ్ ఫిట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ నా కోసమే తయారు చేసినట్టు ఉందన్నమాట. అండ్ ఐ రియలీ లవ్ ద వే ఐఎమ్ స్టైలింగ్ ఇట్ బికాస్ చాలా సింపుల్గా నీట్గా. ఈవెన్ ద ప్రింట్ ఇస్ సో ప్రిటీ, ఇట్ లుక్స్ సో క్లాసీ. సో ఈసారి ఏమైనా పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఉంటే ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను నేనైతే లుక్. బికాస్ ఇట్స్ వెరీ ఎలిగెంట్ అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కదా. దట్స్ ద స్టైల్ ఆఫ్ భార్గవి కూనం. సో యా, కొన్ని పిక్చర్స్ తీసుకుని వీ కెన్ ర్యాప్ ఇట్ అప్ బికాస్ ఆల్మోస్ట్ 6 PM అయిపోయింది, లైట్ కూడా పోయింది. సో ఎన్ని వస్తే అన్ని ఫొటోస్ తీసేసుకోవాలి ఇప్పుడే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన అభిషేక్ చాలా కష్టపడి ఫ్రేమ్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి మంచి ఫొటోస్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఐ డోంట్ నో హౌ వీడియోలో ఎలా కనిపిస్తుందో, బట్ నాకైతే ఫ్లాట్ హెయిర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. యూజువల్గా చాలామంది ఆడియన్స్కి నా ఫ్లాట్ హెయిర్ నచ్చదు అనమాట. లైక్ in the YouTube also people started commenting when I do this hairstyle, but sometimes it's really important to try something new always. ఎప్పుడు చూసినా ఒకటే లుక్లో. చిన్నప్పుడు అయితే నేను అసలు సెంటర్ పార్టిషన్ తీయాలంటే చిరాకు వచ్చేది, నాకు సెంటర్ పార్టిషన్ తీయొద్దు అని. బట్ రైట్ నో ఐ ఫీల్ హ్యాపీ వైల్ డూయింగ్ సెంటర్ పార్టిషన్. ఐ ఫీల్ నా చీక్స్ కొంచెం కవర్ అవుతాయి ఇట్లా హెయిర్ పెట్టుకుంటే అని అనిపించింది. సో సీజన్కి తగ్గట్టు మనుషులు మారుతున్నప్పుడు మన కోసం మనం మారితే తప్పేంటి సార్? ఓకే, వావ్, ఇట్లా గార్డెన్లో వెలిసిన పువ్వులాగా ఉండాలి అంటున్నావు అంతేనా? కొంచెం వెనక్కి ఇంకా. ఓకే. సో బేసికల్గా ఎప్పుడన్నా మీరు సారీస్లో ఫొటోస్ అవి దిగాలంటే ఇది నేను కొన్ని ఏళ్ళగా యాజ్ అ మోడల్ ఐ లెర్న్ దీస్ థింగ్స్. ఏంటంటే ఫొటోస్ దిగేటప్పుడు జస్ట్ ఒక పొజిషన్లో ఉండకుండా యూ జస్ట్ కీప్ మూవింగ్ లైక్ వెరీ స్లోలీ, అంటే చాలా స్లో మోషన్గా. ఫోటోగ్రాఫర్కి ఏంటంటే అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్, ఈవెన్ ఐబాల్స్ కూడా టకా షిఫ్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు జస్ట్ ఇట్లా స్లోగా మూవ్ చేసి యూ జస్ట్ సీ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐవ్ డన్ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోటోషూట్స్ సిన్స్ చైల్డ్హుడ్. సో నాకు తిట్లు పడ్డాయి, పొగడ్తులు వచ్చాయి. సో అలా నేర్చుకుంది. ఐ వాజ్ అ మోడల్ బిఫోర్. ఐ థింక్ కంప్లీట్ యాక్ట్రెస్ అవ్వకముందే ఐ బికమ్ అ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ జ్యువెలరీ బ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ హౌ ఐ లెర్న్ పోజింగ్. సో యా, అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ మ్యూజిక్ వైల్ షూటింగ్. మీ మూడ్కి తగ్గట్టు మంచి సాంగ్స్ పెట్టుకుని, లైక్ అంటే ఫాస్ట్ బీట్ అయితే ఫాస్ట్ బీట్. ఇప్పుడు ఇలాంటి సారీస్కి ఐ థింక్ ఇళయరాజా మ్యూజిక్ వుడ్ బి పర్ఫెక్ట్. బట్ మేము పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి. సో అండ్ ఈ పోస్ట్ అభి విల్ లెట్ మీ నో హౌ టు డూ ఇట్. చెప్పు.
ఇలాగా మా షూట్ కంప్లీట్ అయిందనమాట. 2 changes ఐ వాంటెడ్ టు డూ ఇట్ లైక్ దిస్ అండ్ ఫైనల్గా చాలా బాగా వచ్చాయి పిక్చర్స్. ఇట్లా అన్ప్లాన్ షూట్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వెన్ ఎవర్ ఐ డూ దీస్ కైండ్ ఆఫ్ షూట్స్, బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్, వీ షుడ్ కీప్ అప్డేటింగ్ our pictures and making our portfolio ready for the next projects and ads and everything. This is my profession, so I have to do it. And ఈ సారీస్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు ఏ సారీ నచ్చిందో కూడా చెప్పండి. నాకైతే రెండు ఈక్వల్గా నచ్చాయి. లైక్ బోత్ హ్యాస్ డిఫరెంట్ లుక్స్ అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ క్లాసీ. దిస్ ఇస్ నాట్ సో మీ బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. దిస్ ఇస్ ద సెల్ఫ్ లవ్ ఎరా అంటారు కదా, అట్లా చీర చాలా నచ్చింది. అండ్ యా, సీ యూ గైస్ అట్ హోమ్. బాయ్. ఓకే, ఇంటికి రాగానే ఆకలి చాలా వేసింది, అందుకని చెప్పి క్విక్గా నేను మల్టీగ్రెయిన్ దోశ తినాలనుకుంటున్నాను. సో బేసికల్గా లాట్ ఆఫ్ పీపుల్ థింక్ డైటింగ్ అనేది ఇట్స్ డైటింగ్ ఏం చేయాలన్నా సరే హెల్తీగా తినాలి, వెజిటేబుల్స్ రా ఇట్లా తినాలని అనుకుంటారు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్, నాకైతే బేసికల్గా రైస్, దోశలు ఇలాంటివి ఇష్టము. బట్ దాంట్లో హెల్తీగా ఎలా తినొచ్చు అనేది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్. కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఈరోజు అయితే ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎగ్ దోశ బట్ విత్ మల్టీగ్రెయిన్ బ్యాటర్. సో ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటే ఇంట్లో కూడా చేసుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ రోజు మేక్ షూర్ యూ డ్రింక్ సమ్ కైండ్ ఆఫ్ జ్యూస్ లైక్ ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్, ఏదో ఒకటి హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సమ్మర్స్లో ఇట్స్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మనం మల్టీగ్రెయిన్ బ్యాటర్ తోటి దోశ వేసుకుందాం. బేసికల్గా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బాడీకి. కార్బ్స్, ఫైబర్ వీటికన్నా ప్రోటీన్ ఎక్కువ తింటే ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. అది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. అండ్ మనం తినే చేపల పులుసులు అవన్నీ ఏంటంటే మసాలాలు, నూనెలు ఎక్కువ వేస్తాం కాబట్టి అది ప్రోటీన్ మనకి బాడీకి పట్టదు అనమాట. సో అందుకని చెప్పి యూ షుడ్ మేక్ షూర్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివి, అంటే బ్రెస్ట్ పీస్ చికెన్ ఇవే తినాలన్నమాట. నేను ప్రస్తుతానికైతే ఎగ్స్ తోటి దోశ వేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ మల్టీగ్రెయిన్ బ్యాటర్ అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేయాలి. ప్రస్తుతానికి నాకు తెలిసిన డైట్ తోటి కొంచెం మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అండ్ డైట్, వర్కౌట్ రెండు చేస్తే వెయిట్ లాస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్. నాకైతే ఇట్లా దోశలు తినడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు దోశ తింటే ఒకరోజు ఓట్స్ తినొచ్చు, ఒకరోజు ఫ్రూట్ బౌల్ తినొచ్చు. ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ ఐ విల్ మేక్ డైట్ ఫుడ్ సిరీస్. బాగుంటాయి, నా రెసిపీస్ చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. తినేటట్టుగా ఉండాలన్నమాట ఫుడ్ ఏదైనా సరే. ఏది ఉన్నా సరే మనం ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇదివరకు ఎవరైనా డైట్ చేస్తున్నా సరే ఐ యూస్ టు థింక్ అసలు ఎందుకు చేస్తున్నారు, సంపాదించేదే మంచి ఫుడ్ తినడానికి, అది కూడా సరిగ్గా తినలేరా అనే ఫీలింగ్ ఉండేది. నాలా చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. వెన్ యూ సీ రిజల్ట్స్ యూ లవ్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనమాట. సో అలాగా. అండ్ చాలామంది అంటే నాలాగా చాలామంది ఆలోచిస్తారు కాబట్టి అనుకుంటాం లైక్ మల్టీగ్రెయిన్ బాగోదు, బ్రౌన్ రైస్ బాగోదు అని. మీరు ఏ కాంబినేషన్తో అది ప్రిపేర్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ రైస్ కూడా క్వాంటిటీ, అంటే మనకి స్టమక్కి సరిపడా తింటే సరిపోద్ది. అది ఇక్కడ వరకు వచ్చే వరకు తింటే అది వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ ఇది అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు లాస్ట్ టైం వర్కౌట్ చేసేటప్పుడు అదే ప్రాబ్లం అయిందనమాట. ఐ గాట్ అల్సర్స్ ఇన్ మై స్టమక్ విచ్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. సో అందుకనే క్వాంటిటీస్ అనేది చాలా మెజర్ చేసుకుని మరీ తినాలంటారు. సో నేను మరీ అంతవరకు వెళ్ళలేదు, కొంచెం అయితే ఆచితూచి తింటున్నాను. అమ్మయ్య, అలా అయిందనమాట ప్రొడక్టివ్ డే ఇన్ మై లైఫ్. ఇంకా నాకు రొటీన్ కొంచెం ఉంది, బికాజ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, పడుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి. సో చాలా ఉంటుంది అనమాట. వన్ డే I will do that also. And thank you so much for watching this video. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your bestie signing off. See you guys next week.